జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి మొన్న ఏదేదో చెప్పావు కదా, పెళ్ళంటే అదవ్వాలి ఇదవ్వాలి, అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అంటూ. పెళ్లి జరగాలంటే 16 సూత్రాలు ఉన్నట్టుగా నీ సూత్రాలు నువ్వు చెప్పావుగా, మరేది? అవన్నీ నా నిశ్చితార్థాన్ని ఆపలేకపోయాయే. నువ్వనుకుంటే అవ్వదు శ్రీవల్లి, నేననుకుంటే మాత్రమే అది అవుతుంది. నా జీవితంలో నుంచి పక్కకి పోకుండా చాలాసార్లు చాలా రకాలుగా అడ్డం పడ్డావు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా నువ్వు అడ్డం పడలేక మీ అమ్మని దింపావా? మీ అమ్మ రావడం, గొడవ చేయడం, అది కూడా నిశ్చితార్థం జరిగే టైంకి. ఇదంతా నువ్వాడించిన నాటకమే కదూ? నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు నిశ్చితార్థం కూడా అయిపోయింది. నా జీవితంలోకి సత్య రాబోతోంది. అనవసరంగా నువ్వు మీ అమ్మతో కొంచెం హై డ్రామా ఆడించావు. డ్రామాలు ఆడించాల్సిన అవసరం నాకు లే. ఎదుటోళ్ళ మనసులో ఉన్న ప్రేమ మీకు అర్థం కానప్పుడు మా బాధ మీకెట్లా అర్థమవుతుంది? మా ప్రేమని మా అభిమానాన్ని డ్రామా అనుకుంటుండ్రు. అబ్బా, ఈ డైలాగులు విని విని బోర్ కొట్టింది శ్రీవల్లి. ఎందుకు చెప్పు? ఇంకా నీ జీవితం నాతోనే ఉండాలని నా జీవితంతో ఆడుకుంటావు. విడాకులు కూడా ఇచ్చేశాగా, హాయిగా నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. ఎలాగూ అమ్మ వాళ్ళు నీకు సంబంధం చూస్తామని అంటున్నారు కదా, నీకు నచ్చిన మంచి అబ్బాయిని చూసుకో, అమ్మే పెళ్లి చేస్తుంది. ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో నీకు నచ్చినట్టు నువ్వు బతకొచ్చు. లేదంటే ఇలా కంటి ముందు కనిపిస్తూ నన్ను విసిగిస్తూనే ఉంటావు. నేను కావాలని రాలే, మీరిడికి వస్తారని తెలియకనే ఈడికొచ్చిన. మీ నిశ్చితార్థం అని తెలిసినాక కూడా నేను అడ్డం రావాలని అనుకోలే. నా కోసం వచ్చిన మా అమ్మకి అనుకోకుండా తెలిసింది. ఇంకా నన్ను పిచ్చోణ్ణి చేసి నమ్మించాలని చూడకు శ్రీవల్లి. ఎన్ని రోజులు రాని మీ అమ్మ ఈరోజు సడన్గా వచ్చిందంటేనే అర్థమవుతుంది ఇదంతా నువ్వు ఆడించిన నాటకం అని. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లే. నా ప్రేమ నిజం, అది మీకు ఏదో నాడు అర్థమవుతుంది. అర్థమయ్యేటప్పటికీ నేను సత్యప్రేమలో ఉంటాను. అది నీకు అర్థమైతే చాలు. ఏంటమ్మా ఇది? మా మధ్యనే ఉంటూ కూడా మాతో నిజం చెప్పకుండా. మీకిది నాకు ఇందాకే తెలిసిందమ్మా. మీ అమ్మొచ్చి ఆ విధంగా బాధపడుతుంటే ఎవరో అమ్మాయి అనుకున్నాను, కాని సామ్రాట్ జీవితంలో ఉంది నువ్వని నాకప్పుడు తెలియలేదమ్మా. ఇప్పుడే తెలిసింది. అసలేంటమ్మా ఇదంతా? వాడేమో విడాకులిచ్చానని అంటున్నాడు, మీ అమ్మేమో నీ జీవితాన్ని నాశనం చేయొద్దంటోంది. ఇవన్నీ చూస్తూ కూడా నువ్వేమో మౌనంగా ఉన్నావు. ఏం జరుగుతోంది? అసలేంటిదంతా? దీని గురించి మీరేం ఆలోచించుకుండ్రి. అసలు మీకు ఈ విషయం తెలిసినట్టు కూడా ఎవరితోనూ అనుకుండ్రి. చెప్పాలనుకుంటే ఇందాకే చెప్పేవాణ్ణమ్మా, కాని ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. ఆయనకి నేనంటే ఇష్టంలే, అది మీకు ఆయన మాటల్లోనే అర్థమై ఉంటది. కాని ఆయనంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టం ఆయనకి అర్థం కానికి ఇంకా టైం పడుతుంది. అప్పటిదాకా దయచేసి నేను ఎవరు ఏందన్నది మీ మనసులోనే పెట్టుకోండి. ఎలాగమ్మా? ఇంత బాధని నీ గుండెల్లో పెట్టుకుని ఎలా భరిస్తున్నావు?
కట్టుకున్న భర్త కళ్ల ముందే ఉన్నా అత్తామామలుగా మేం నీకింత దగ్గరగా ఉన్నా పరాయి ఆడదానిలా దేవకి దగ్గర ఆశ్రయం పొందడానికి వచ్చిన ఒక అనాథలా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? నన్ను అనాథ లెక్క మేడం ఏనాడు చూడలే, మీరు చూడలే. నేనెవరో తెలవకుండానే నన్ను మీరు ఒక సొంత మనిషి లెక్క బాగా చూసుకుండ్రు. నాకు గచ్చాలు. ఇది చాలు అనుకుంటే వాడి జీవితంలోకి ఇంకో అమ్మాయి వచ్చేస్తుందమ్మా. మా కోడలు నువ్వు అని తెలిసాక నీలాంటి అమ్మాయిని వాడెందుకు దూరం చేసుకున్నాడు నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. నలుగురు ముంగట మెళ్ళ తాలి గడితేనే గది పెళ్ళైతది. గా పెళ్ళికి ఇంకా టైం ఉంది. ఆయన్ని ప్రాణంగా ప్రేమించింది నేను, ఆయన కోసం బతికేది నేను. అది ఆయనకి అర్థమయ్యే రోజు తొందరలోనే వస్తుంది. కానీ ఈ లోపల పెళ్ళైపోతుంది కదమ్మా. అవ్వదు. పెళ్లి దాకొచ్చినాక మెళ్ళ తాలి కట్టాలి అన్నాక గప్పుడు ఆయన నుదుటన చెమట పడుతుంది. ఆయన గుండెల్లో భయం మొదలైతది. నా మనసులో ఆయన మీద ప్రేమున్నదనేది ఆయనకు అర్థమైతది. గా రోజొస్తుంది. గప్పటిదాకా మీరైతే ఇదంతా బయటికి చెప్పుకుండ్రి. మీకు దండం పెడతా, అర్థం చేసుకోండి. అమ్మగారు, పెద్దయ్య గారు ఇది మీకు ఇవ్వమన్నారు. ఏంటిది? రాత్రికి ఫంక్షన్ ఉంది కదమ్మా, దానికోసం తమరికి ఈ చీర పంపించారు. ఘట్న జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.